హలో అందరికీ. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే వాషింగ్ మిషన్ లాస్ట్ 2 మినిట్స్ ఉండంగా వైబ్రేషన్తోని మొత్తం షేక్ అవుతుంది, ఆ పైప్ నుంచి కూడా ఊడిపోయి ముందుకు వచ్చేస్తుంది అని చెప్పేసి నేనైతే మీషోలో సెర్చ్ చేస్తూ ఉండగా నాకైతే ఒక ఐడియా అయితే వచ్చింది. దీనికైనా సొల్యూషన్ ఉంటే బాగుండు అన్నప్పుడు సెర్చ్ చేశాను. అయితే ఇది వాషింగ్ మిషన్ కింద ఉండే స్టాండ్ అండి. ఈ స్టాండ్కి మనకి హోల్డ్ చేస్తుంది వాషింగ్ మిషన్. అలాగే వాషింగ్ మిషన్ పాడవకుండా ఉంటుంది. ఇక్కడ చూసారా, గీరలు ఇట్లాంటి టైర్స్ ఉన్నాయి కదా, దీనివల్ల వాషింగ్ మిషన్ లాస్ట్ ఉన్నప్పుడు మనం వాటర్లో బట్టలు తీస్తాం కదా, లాస్ట్లో వచ్చేసి నీళ్ళల్లో తీసి ఆరేస్తాం కదా, అలా ఇది కూడా బట్టన్ అనేది వాటర్లో తీసి జాడించినట్టు విధంగా వాషింగ్ మిషన్లో ఇట్లా చేసినప్పుడు వాషింగ్ మిషన్ అనేది వైబ్రేషన్తో ఇట్లా ఊగిపోతుంది, షేక్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం 2 మినిట్స్ అప్పుడు కాలు దగ్గర పెట్టకపోతే మొత్తం అనేది షేక్ అయిపోయి ముందుకు వచ్చేస్తుంది. ట్యాప్ కూడా ఊడిపోయి ట్యాప్ కూడా ఊసొచ్చేసింది ఒకసారి అయితే. అందుకని ట్యాప్ కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి మీషోలో నేను ఇది వైబ్రెంట్ యాంటీ ప్యాడ్స్ అనేది తీసుకున్నాను. జస్ట్ 100 రూపీస్ పడింది. మనం ఆన్లైన్లో పే చేస్తే ఇంకా తక్కువ కూడా పడుతుంది మనకి. మన స్టాండ్ ఉంది కదా వాషింగ్ మిషన్ కింద, మీకు చూపించాను, అది తీసేసి ఈ యాంటీ ప్యాడ్స్ అనేది పెట్టేసాము. అయితే ఒక్కసారి ఇలా తీసి పెట్టేసామనంటే ఇంకా మనకి లాస్ట్ 2 మినిట్స్ ఉండగా అస్సలు షేక్ అవ్వదండి. మీకు కావాలంటే నేను చేసి కూడా చూపిస్తాను. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం అయితే చేస్తూ ఉంటాను. దానికోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్ని. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. దానికోసం మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. చూసారా, 4 సైడ్స్ వచ్చేసి హోల్డ్ చేసే విధంగా నేను ఇక్కడ యాంటీ ప్యాడ్స్ అయితే పెట్టాను. ఇది చాలా గ్రిప్తో ఉంటుంది కాబట్టి లాస్ట్ మూమెంట్లో ఎంత షేక్ అయినా కూడా అస్సలు వాషింగ్ మిషన్ అనేది కదలకుండా ఉంటుందనేది. మేము ఇంట్లో వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి మర్చిపోయాము అంటే 2 మినిట్స్ చూడకపోతే ఇంకా అంతే సంగతి, మొత్తం కదిలిపోయి ముందుకు వచ్చేస్తుంది షేక్ అయిపోయి. ఇప్పుడు చూడండి, మీ ముందే నేను ఒక బెడ్షీట్ అయితే వేసి చూపిస్తాను. లాస్ట్ 2 మినిట్స్ ఉన్నప్పుడు కూడా చూపిస్తాను. అస్సలు షేక్ అవ్వదండి. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా అంటే చాలా నచ్చింది, చాలా హెల్ప్ అవుతుంది కూడా. 2 మినిట్స్ ఉన్నప్పుడు ఇంట్లో ఏ వర్క్ ఉన్నా కూడా వచ్చి ఇక్కడ కాల్ పెట్టాల్సిందే. ఇక్కడ లిక్విడ్ అయితే పోసేసాను, ఇక్కడ స్టార్ట్ అయితే చేశాను. డైలీ వేర్లో మనమైతే ఒక 15 మినిట్సే పెడతాను. నేను ఓన్లీ బెడ్షీట్ వేసాను, చూసారు కదా, అందుకోసం 15 మినిట్స్ మాత్రమే ఆన్ చేసి చూపిస్తాను మీకోసం. మనం ఏది కొన్నా కూడా తక్కువలో ఉండాలి, బెస్ట్ ఉండాలి. నేను ఎప్పుడు కూడా చీప్ అండ్ బెస్టే చూస్తానండి. హెవీ కాస్ట్ ఉన్నవి ఎప్పుడు తీసుకోను, లో బడ్జెట్లో తీసుకుంటాను. అది మనకి ఎంత యూజ్ అవుతుంది, బెస్ట్ క్వాలిటీనా కాదా కూడా చెక్ చేస్తాను. 15 మినిట్స్ ఉంది, చూసారా, ఎండలో ఉంది, మీకు కనిపించట్లేదని ఇలా ఇంకా దగ్గరికి జూమ్లో పెట్టి కూడా చూపిస్తున్నాను. 15 మినిట్స్ ఉండగానే ఆన్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్ అయితే తప్పకుండా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరైతే వెళ్ళి తీసేసుకోవచ్చు. ఇలా క్విక్ 15 మినిట్స్ ఉంది కదా, డైలీ నేను అదే యూజ్ చేస్తాను. టెంపరేచర్ అని ఉంది కదా, అది హాట్ పైన పెట్టేస్తే మీకు హాట్ వాటర్ కూడా వస్తాయి. వాషింగ్ మిషన్ గురించి ఎవరికైనా ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే కూడా అడగండి, నేను కామెంట్ చేస్తే తప్పకుండా వీడియో అనేది తీసి మీకోసం షేర్ చేస్తాను. మాదైతే హయ్యర్ వాషింగ్ మిషన్ అండి, నేమ్ వచ్చేసి కంపెనీ నేమ్. ఇంకా 8 kg వరకు కూడా ఇది అనేది వాష్ చేసేస్తుంది. ఒకటేసారి 8 kg వేసినా కూడా ఏం పర్లేదు. అయితే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను. లాస్ట్లో కూడా చూపిస్తాను చూడండి, అస్సలు షేక్ అవ్వదండి. లాస్ట్ 2 మినిట్స్ ఉండగా కూడా చూడండి ఎలా ఉందో అలానే ఉంటుంది. నాకైతే ప్రోడక్ట్ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, చాలా యూజ్ అవుతుంది. మర్చిపోయి ఇంట్లో ఏదైనా వర్క్లో ఉన్నా కూడా 2 మినిట్స్లో అదేం షేక్ అవ్వకుండా లాస్ట్కి అయితే ఎండ్ వచ్చేసినప్పుడు సౌండ్ వచ్చేస్తుంది. ఆఫ్ చేసేసి బట్టలు ఆరేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇలాంటి ఎన్నో టిప్స్ అయితే చెప్తాను ఇంట్లో రిలేటెడ్గా. ఇంతకుముందు చూసారు, ఇక్కడ 2 మినిట్స్ ఉండగా కూడా చూపిస్తున్నాను. ఇంతకుముందు ఎలా షేక్ అయిందో చూసారు కదా, సౌండ్ కూడా బాగా వస్తుందండి. ఇప్పుడైతే సౌండ్ రాదు, షేక్ అవ్వదు, ఎలా ఉందో అలానే ఉంటుంది. చూసారా,
ఇంతకుముందు ఐస్లో గడ్డ కట్టింది ఆ వీడియో కూడా చేశాను, ఎలా క్లియర్ చేయాలనేది. కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. చూసారా, 2 మినిట్స్ ఉండగానే చూపిస్తున్నాను, అస్సలు షేక్ అవ్వడం లేదు. ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే తప్పకుండా ఇది వీడియో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోతుంది. స్టాండ్ తీసేసి ఈ యాంటీ ప్యాడ్స్ అనేది రీప్లేస్ చేస్తే సరిపోతుంది. దాని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను, మీరైతే అక్కడి నుంచి వెళ్ళి తీసేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా తప్పకుండా కామెంట్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా, కామెంట్ చేయడం ద్వారా నాకు అనేది బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలనేది కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.